చెలువార కొలువున్న శశిశేఖర నమకాల చమకాల గమకాలు విడవయ్య గంగాధరా. అన్నా, ఉదయ్ అంటే మీరేనా? నేనే. 2 నిమిషాలు బయట వెయిట్ చేయ వస్తా. హలో అన్నా, ఉదయ్ అన్న వచ్చాడు, ఒకసారి మాట్లాడు. హలో. అరే నేను రా గౌతమ్నే. వాడు మా తమ్ముడు గొడవలు గ్యాంగ్ అని తిరుగుతూ ఉన్నాడు. నువ్వు మంచి చెప్తావని పంపించారా. నువ్వే కొంచెం వాడికి నచ్చ చెప్పరా. సరేరా, నేను చూసుకుంటా. ఎందుకురా తమ్ముడు ఈ వయసులో గొడవలు గ్యాంగ్ అని తిరుగుతున్నావు చదువుకోకుండా? ఈ వయసులో అందరూ ఇలానే ఉంటారు కదా అన్న. అందరూ ఒకేలా ఎందుకు ఉంటారా? మీరు కూడా ఇలానే ఉండుంటారుగా అన్న. సరేరా, నేను ఎలా ఉన్నానో వింటావా? సరే అన్న, వింటా. హలో బ్రో, ఐఓటీనా? అవును బ్రో, ఐఓటి. ఉదయ్, గౌతమ్. వెళ్దాం పా. పద. బ్రో ఫ్రీ అయినా ఇక్కడ? హాయ్ బ్రో, ఉదయ్. హాయ్. హాయ్ బ్రో, గౌతమ్. ఏంటన్నా అందరూ అబ్బాయిలేనా? ఎందుకురా కంగారు, వచ్చి దాగు. చూడండి సమ్ ఎలా చేయాలి. ఆన్సర్ 64 కాదు, అది 26 వచ్చింది. ఇది ఎలా చెయ్యాలి అలా కాదు. అసలు 26 ఎందుకు వస్తుందా? 16 దాని ఆన్సర్. మీకేం తెలుసా? సరిగ్గా చెప్పేది చూడండి. నువ్వు ఫామ్ లో వేసిన తప్పురా బాబు. అసలు మీరు చేసేది ఏంటి అసలు? ఏముంది అక్కడ చేయడానికి? మొత్తం రాంగ్. ఆగరా నువ్వు, నీకు తెలియదు. చేసిన మొత్తం తప్పి ఏముండవు. ఫామ్ లో నాకు తెలుసు కదరా. ఆపండి. అసలు మీరు వేసిన ఫార్ములానే తప్పు. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు
అలా 3 సెమ్ములు కళ్ళు మూసి తెరిసే లోపల హ్యాపీగా అయిపోయింది. 4th సెమ్ముకి నాకు ఇంటర్న్షిప్ రావడంతో అందరినీ వదిలి వెళ్లాల్సి వచ్చింది. చూసారా, నాకు కూడా వచ్చింది ఇంటర్న్షిప్. నీకెలా వచ్చిందిరా? నీకు కూడా వచ్చిందరా ఇంటర్న్షిప్? ఎలా వెళ్తున్నావు? ఎప్పుడు వస్తున్నావు మామ? నాకు నచ్చినప్పుడు వస్తారా, నీకు చెప్పాలా? నాకేం తెలుసు ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయని. సైబర్ బ్లాక్ ఏదో ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు వెళ్దామా? వెళ్దాం కదా. సరే బాదరా. అరే జూనియర్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేద్దామా? పిల్లవరా వాళ్ళని. అరే ఇట్రాండ్రా. ఇదేదో ర్యాగింగ్లా ఉందిరా, వద్దు. ఏం చేస్తారులేరా, పద వెళ్ళొద్దాం. నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళు. సరే ఉండు, నేను వస్తాను. వాడేంట్రా పిలిచిన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కాలేజీలో ఉన్నావు, గొడవలొద్దు, బయట దొరుకుతాడు, చూసుకుందాం. ఎరా ఏ బ్రాంచ్? ఐఓటి అన్న. ఓ మనోడేనా? డ్రింక్ తాగుతావా? ఇప్పుడు ఎందుకులే అన్న. పర్లేదు తాగురా. సరే అన్న. థ్యాంక్స్ అన్న. స్మెల్ ఏంటన్నా ఇలా ఉంది? జీరో షుగర్లేరా, నువ్వు తాగు. గొంతు కూడా ఇలా పట్టేస్తుందన్నా. మన స్టోర్స్లో సరుకులే ఎంతే ఉంటుంది. బాగుందన్నా, తాగమంటావా? తాగు. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదురా, మూడు బాగా పెట్టొచ్చా. ఈ స్మెల్ ఏంటి అసలు? ఏం లేదులే. ఇలా మారిపోయేవేంట్రా అసలు? వదిలేరా. ఏ ఆగు. ఏ నిన్న వీడియో కదా ఎక్కువ చేసింది. వదరా చూద్దాం. చాలే పదరా. మామా అరే ఆగరా.
రాఘవ్, లే రాఘవ్, లేగు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు మా రాఘవేనా? వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇలా తయారవేంటి? అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చెప్తుంటే అర్థం అవట్లేదా? నాతో నీకు అనవసరం, వెళ్ళిపో. 6 నెలల తర్వాత చాలా సంతోషంగా వచ్చా. నా ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలుసుకోవచ్చు అని. ఏయ్ రాఘవ్, ఇలా అయ్యావేంద్రా? ఆయరా నువ్వు ఏంట్రా మచ్చలు? ఏంద్రా అలా అయిపోయావు? తాగావా? ఏయ్ ఆగరా. ఏయ్ హాయిరా ఉదయ్, ఎప్పుడు వచ్చావు? ఏ గౌతమ్, ఏయ్ ఏంట్రా ఈ దెబ్బ? అదేం లేదు, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే నకుల్స్కి దెబ్బలు ఎందుకు తగులుతాయిరా? అదేం లేదులే మామ, మనం క్లాస్కి వెళ్దాం దా. సరే. ఏంటి సంగతులు? సరే బా. ఏ ఆద్య, ఎలా ఉన్నావు? మాదేముందిలే, చూస్తే మీరు బాగానే ఉన్నారుగా. ఇంతకీ ఎవరది? ఇప్పుడే వచ్చావు, అప్పుడే అన్ని క్వశ్చన్సా? సరే నీ ఇష్టం. సర్లే, దా వచ్చి కూర్చో. వాళ్ళలో మార్పుని గమనించాను, కానీ మరీ ఈ స్థాయిలో మారిపోతారని అనుకోలేదు. హలో, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? టికే కావాలి. ఓకేనా? నా దగ్గర అంత అమౌంట్ ఎలా నువ్వు ఉంది? ఏదైనా చేసుకో, రేపటికల్లా ఇవ్వకపోతే బాగోదు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో. ఏంట్రా మొన్న ఏదో అన్నావంట? అవునరా, ఏందిరా అన్న? ఏందంటే ఇప్పుడు ఏం చేస్తావురా? దారా చూసుకుందాం. ఏం చేస్తావు? ఎవరో? ఏందిరా నువ్వు? కొడక ఏ? ఏందిరా ఏ? ఏమైంది బాబు అలా ఉన్నావు? సార్ మేము మొత్తం 4 ఫ్రెండ్స్ సార్. మేము ఇంటర్న్షిప్కి వెళ్ళి వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాబిట్కి అలవాటు అయ్యారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకున్నారు. నాకు ఎవరికి చెప్పాలో అర్థం కావట్లే, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. నువ్వు ఎవరికి పుట్టాలో నిర్ణయించేది ఆ భగవంతుడు. నువ్వు ఎలా పెరగాలో నిర్ణయించేది మీ తల్లిదండ్రులు. నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించేది మీ గురువు. ఒకళ్ళు నిర్ణయించే ఈ జీవితంలో నీకు నువ్వు నిర్ణయించుకొని మొదలుపెట్టిన బంధమే స్నేహబంధము. వెళ్ళి కాపాడుకో.
రే ఏమైందిరా ఎక్కడ ఉన్నావు? అదేరా మొన్న గొడవైంది కదా, ఆ విషయం ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళిందిరా. డీటెయిల్ లెటర్ పంపించారు, అందుకే ఇక్కడ ఉన్నా. నాగేశ్వర సార్ ఏమో బయట ఉండమన్నారు ఇక్కడ. సార్ తను ఏదో తెలియక చేశారు సార్. ఫస్ట్ టైం జరిగిన గొడవ. ఒక్కసారికి చూసి చున్నట్టు వదిలేయండి సార్. లేదమ్మా, ఛాన్స్ లేదు. సార్ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. లేదమ్మా, ఇష్యూ చాలా పెద్దదైంది. ప్రిన్సిపల్ సార్ దాకా వెళ్ళింది ఇది. సార్ ఈ ఒక్కసారికైనా నా మొహం చూసి వదిలేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కసారికి సార్. ఈ ఒక్కసారికి నీ ఫేస్ చూసి వదిలేస్తున్నా, పో. థ్యాంక్ యూ సో మచ్ సార్. రే ఏమైంది మామ ఏడుస్తున్నావు? ఏ పర్మిషన్ దొరికిందిగా, ఇంకెందుకు? చూసామా లోపల ఏం జరిగిందో. సర్లే, అయ్యిందేదో అయ్యింది, వదిలే. ఎప్పటి నుంచి అయినా మంచిగా బతుకుతాం. సరేమా. సూసైడ్ ఒక్కటే మార్గం అనుకుంటున్నావా? సమాధానం చెప్పు, ఎవడు వాడు? చూపిస్తావా? సరే రా. అదిగో వాడే. నువ్వు ఆగరా. ప్రతిదానికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ అనుకుంటున్నావా? చేసేటప్పుడు ఫ్యామిలీ గుర్తు రాలేదా? కనీసం మాకైనా చెప్పొచ్చుగా. సరేరా, ఇంకెప్పుడు చేయనిలాగా. రే ఆగు. రే నువ్వెవర్రా? ఆగు. కావాలి కావాలి కావాలి. ఎదురా తెచ్చావా? తెచ్చావా? ఎక్కడ్రా రే? ఎందుకు తేలే? ఏది ఏది ఏదిరా? ఏం కావాలి? డాక్టర్ మారు మారు మారు. ఫస్ట్ మీరు బయటికి వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళండి తొందరగా. డాక్టర్ మన కండిషన్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉందండి. ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇలా అయింది. అర్జెంటుగా డయాలసిస్ చేయాలండి. అర్జెంటుగా బ్లడ్ కావాలి. ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్? ఓ పాజిటివ్. డాక్టర్ నాది ఓ పాజిటివ్ డాక్టర్, నాకు తీసుకోండి. సరే అయితే రా. ఎరా, ఎలా ఉన్నావు? పర్లేదులే, ఏదో అలా ఉన్నాం. ఎరా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే రమ్మా వచ్చా. రే రా. హాయ్ మామా. ఎరా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. వెడి బ్లడ్డే కదా.
అయినా ఇక్కడే ఉన్నా మేము కలిసి ఉండలేకపోయాం, కానీ పక్కన లేకపోయినా వచ్చి మమ్మల్ని కలిపావు కదరా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ చెప్పాల్సిన నాకు కాదురా, సార్కి చెప్పాలి. ఏ సారా? సారా? సార్ పేరేంటి? రాయుడు అనుకుంటా. రాయుడా? ఆ, అవునరా రాయుడు. ఒకసారి నాతో రా. ఆయనేనా? ఆ, అవునరా ఆయనే. అంతా బాగానే ఉంది, కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయన్న. నలుగురు ఉండాల్సిన మీరు ఇప్పుడు ఇద్దరే బతికున్నారేంటి? 2, మా అన్నకి కాళ్ళు ఎలా పోయాయి? 3, అందరినీ దూరంగా వదిలేసి నువ్వు ఒక్కడే ఒంటరిగా ఇక్కడికి వచ్చి ఎందుకు బతుకుతున్నావు? కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోపోవటమే మంచిది. అన్న చెప్పన్నా ప్లీజ్ అన్న, నాకు తెలియాలన్నా. మా కాలేజ్ గోడలకి పడిన రక్తపు మరకలను అడుగు, నేనెవరో చెప్తాయి. ట్వంటీ 26 బ్యాచ్ 60 మందిలో ఒకే ఒక్క నెంబర్ మిస్ అయింది. ఆ ఒక్కటి ఎవరిదో తెలుసా? సార్ ఒకసారి నెంబర్ ఎవరిదో చెక్ చేస్తారా? ఏంట్రా ఎప్పుడు ఏదో ఒకటి. నెంబర్ నాట్ ఫౌండా? సరే, ప్రీవియస్ రికార్డ్స్ ఒకసారి చెక్ చేస్తాను. రే ఎవరి గురించి అడుగుతున్నా తెలుసంట్రా? అంతా ఆ రోజు అయిపోయింది అనుకున్నా, కానీ అంతా ఆ రోజే మొదలైంది. బాయ్, నువ్వు రావాల్సిన టైం వచ్చింది. చివరిసారి నేను అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తుందా?